సువార్త ప్రకటిస్తున్న వారి మొఖాల మీద పేడ నీళ్ళు పోస్తున్నారు. ఆడవారని కూడా చూడకుండా వాళ్ళ వస్త్రాలు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మీరు చూడండి, సువార్త చెబుతున్న మన కాకినాడలో జరిగింది. బైబిల్ లాగి కిందకేసి కొట్టి, ఆయన దవళ్ళ మీద ఆ పెద్ద ఆయన్ని కొట్టి, ఆయన అంతమంది నలుగురు చూస్తుండగా ఇలా గుండెల మీద చెయ్యేసి కట్టేస్తున్నారు. ప్రభు అన్నాడు, మిమ్మల్ని హింసిస్తాడు. ఇది జరుగుతున్నప్పుడు మీ ఈదుల్లో, మీ సంఘాల్లో, మీ ప్రాంతాల్లో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో ఇది జరుగుతున్నప్పుడు సంఘమా గుర్తుపెట్టుకో, నేను సమీపమనే ఉన్నాను. అయ్యో కొట్టేశారా, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మీద కేసు పెడదాం, నడవని జెండాలు పట్టుకుని తిరుగుదాం, రాస్తారోకలు చేద్దాం, కలెక్టర్ ఆఫీస్ని కూర్చుందాం, ఇవన్నీ తర్వాత విషయం. కానీ నేను అంటున్నాను, ఇలా కొడుతున్నారంటే ఇది దేనికి సంకేతం ప్రభు అని అడిగితే, ఈ వాక్యం నుంచి అంటాడు ఆయన. నేను చెప్పాను కదా, నేను చెప్పిన వాక్యం నెరవేరుతుందని దానికి సంకేతం. నేను అన్నాను కదా, ఖచ్చితంగా ఈ రుజువులు మీకు కనబడతాయని. నేను అన్నది జరుగుతుంది, ఇదే మీకు సంకేతం.